పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1944 అక్టోబర్లో గాంధీజీ సేవాగ్రామ్ ఆశ్రమంలో ఉండగా రామస్వామి గాంధీజీ వద్దకు వెళ్ళారు. గత 2.5 సంవత్సరాలలోనూ గోరాతో ఉండి తాను చేసిన పని గాంధీజీకి వివరించారు. ఆ సమయంలోనే గాంధీజీకి రామస్వామికి నాస్తికత్వం మీద సంభాషణ జరిగింది. గోరా గురించి, వారు చేస్తున్న పని గురించి రామస్వామి గాంధీజీకి చెప్పారు. దాంతో గాంధీజీ గోరాని కలుసుకొనగోరి తన తరపున ఆశ్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించమని రామస్వామితో చెప్పారు. రామస్వామి నుంచి ఈ విషయం తెలుపుతూ గోరాకి ఉత్తరం వచ్చింది. అసలు గాంధీజీతో నాస్తికత్వం గురించి చర్చించాలని గోరా 1930 నుంచే ప్రయత్నించారు. 1930లో సబర్మతి ఆశ్రమంలో ఉంటున్న గాంధీజీకి గోరా ఇలా చిన్న ఉత్తరం రాశారు. మీరు దేవుడు అనే మాటను ఉపయోగిస్తున్నారు. దాని భావమేమిటో, జీవితాచరణకు ఆ భావంనకు ఎంతవరకు పొత్తు కుదురుతుందో తెలుపగోరెదను. దీనికి గాంధీజీ ఒక్క వాక్యంలో ఇలా జవాబిచ్చారు: దేవుడు మానవ బుద్ధికి అతీతుడు. ఈ సమాధానం గోరాన్ని తృప్తిపరచలేదు. దేని గురించి తాను ఆలోచిస్తున్నాడో, దేనిననుసరించి తన జీవితం మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారో అది తన బుద్ధికి అతీతం ఎలా అవుతుంది అని గోరా ప్రశ్న. అయితే అప్పుడే ఉప్పు సత్యాగ్రహం ఆరంభమొకటి చేత, గాంధీజీ నిర్బంధింపబడ్డ చేత ఈ విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించుటకు అవకాశం లేకపోయింది. తర్వాత మరల ముదునూరు వచ్చిన అనంతరం 1941లో గోరా గాంధీజీకి పెద్ద ఉత్తరం రాశారు. అందు అస్పృశ్యత నిర్మూలన గురించి, నాస్తిక దృష్టితో తాను తన సహచరులు చేస్తున్న కృషిని వివరించి, నాస్తికత్వం గురించి వ్యక్తిగతంగా సంభాషించుటకు తాను సేవాగ్రామ్ రాగలనని తెలిపారు. కానీ దానికి గాంధీజీ ఇలా సమాధానం ఇచ్చారు: ప్రియమిత్రమా, నాస్తికత్వం అంటే తన ఉనికిని తాను నిరాకరించుకొనుటే. నాస్తికత్వ ప్రచారంలో ఎవరూ నెగ్గలేదు. మీకు కలిగిన సత్ఫలితానికి మీ చుట్టూ ఉన్న ప్రజలలో మీరు హృదయపూర్వకంగా చేసిన పనియే కారణం. ఇక్కడికి రావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానించలేనందుకు విచారిస్తున్నాను. సంభాషణ కొరకు ప్రత్యేకించుటకు నాకు సమయం లేదు. మీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని రాశారు. గాంధీజీని కలుసుకొనుటకు గోరా ఎంత ప్రయత్నించినా గాంధీజీ అందుకు అవకాశం ఇవ్వలేదు. అంతేకాక నాస్తికత్వం గురించి సామాన్య ప్రజలకున్న అభిప్రాయమే గాంధీజీకి కూడా ఉండెను. తాము పని చేసుకుంటూ పోతే తమ పనియే ఏదో ఒకనాడు గాంధీజీని ఆకర్షించకపోదని గోరా, వారి సహచరులు నాస్తిక దృష్టితో తమ పనిని కొనసాగించారు. 1944లో ఆ సమయం వచ్చింది. గాంధీజీయే స్వయంగా గోరాని సేవాగ్రామ్ రమ్మని ఆహ్వానించారు. 1944 నవంబర్ చివరి వారంలో గోరా సేవాగ్రామ్ వెళ్ళారు. గోరాని గాంధీజీ కార్యదర్శి ప్యారీలాల్కి, ఇతరులకు రామస్వామి పరిచయం చేశారు. ఒక వారం రోజులలో గాంధీజీ, గోరా 2 సార్లు కలుసుకుని ప్రాథమిక సంభాషణలు జరిపారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ రోజులు గాంధీజీకి చాలా ఒత్తిడిగానున్న సమయం. జాతీయ నాయకులు ఎందరో వచ్చి దేశ సమస్యల గురించి గాంధీజీతో సంప్రదిస్తూ ఉండేవారు. గాంధీజీ గోరాతో తీరికగా మాట్లాడాలనుకున్నారు. గోరాని మరికొంతకాలం తన ఆశ్రమంలో ఉండవలసిందిగా కోరారు. కానీ అందుకు సిద్ధపడి గోరా వెళ్ళకపోవడం చేత మళ్ళీ వస్తానని వాగ్దానం చేసి గోరా సెలవు తీసుకున్నారు. తిరిగి 1945 జనవరి నెలలో గోరా సేవాగ్రామ్ ఆశ్రమం వెళ్ళారు. ఈ మారు కొంతకాలం ఉండుటికే వెళ్ళారు.
అందుచేత గోర ఆశ్రమంలో అతిథిగా కాక ఒక కార్యకర్తగా, సభ్యునిగా అయ్యారు. ఆశ్రమంలోని పనులు, పాకీ పని నుంచి అన్ని పనులు వంతులుగా గోరా కూడా చేసేవారు. అయితే ఆశ్రమ ప్రార్థనకు మాత్రం హాజరయ్యేవారు కాదు. అలాగే రామస్వామి కూడా ప్రార్థనలో పాల్గొనేవారు కారు. గాంధీజీ గోరా కుటుంబాన్ని చూడగోరి సరస్వతి గారిని, పిల్లలను కూడా పిలిపించారు. గోరా సహచరులను కూడా తన ఆశ్రమానికి ఆహ్వానించారు. గోరా సహచరులు జట్లు జట్లుగా వచ్చి 3-4 రోజులు ఆశ్రమంలో ఉండి వెళ్ళేవారు. గాంధీజీ ప్రతి జట్టును కలుసుకుని వారితో కొద్ది నిమిషాలు గడిపేవారు. గోరా సహచరులలో చాలామందికి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రానందున గాంధీజీకి వారికి మధ్య మాటలకు అవకాశం ఉండేది కాదు. వచ్చి రాని హిందీలో ఎవరైనా మాట్లాడితే గాంధీజీ ఎంతో ఆనందించి వారితో కొద్దిసేపు ముచ్చటించేవారు. నాస్తికులకు వీరందరూ ఆశ్రమంలో ఉన్న ఆ కొద్ది రోజుల్లోనే తమ ప్రవర్తన ద్వారా గాంధీజీని, ఆశ్రమవాసులను సమ్మోహితులను చేశారని చెప్పవచ్చు. తమ దీక్ష, సమానత్వ భావం, కార్య విధానం, దృఢ నిశ్చయం, త్యాగ దృష్టి వల్ల వీరు సేవాగ్రాంలో ప్రశంసాపాత్రులు, గౌరవ భాజనులు అయ్యారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.